ఇవాళ ఉదయం దాదాపు 6 గంటల సమయం నుంచి అయితే సిటీలో ఒక్కసారిగా వర్షం అయితే మొదలైంది. భారీ వర్షం కూడా కురుస్తూ ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే మనం పంజాగుట్ట సర్కిల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ వాటర్ లాగింగ్ అంతా కూడా భారీ వర్షం కారణంగా వాటర్ అంతా కూడా రోడ్డు పైన ప్రవహిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ భారీ వర్షాల కారణంగా అయితే ఇటు కూకట్పల్లి నుంచి కానివ్వండి, లేదంటే ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, అమీర్పేట్, బంజారాహిల్స్ లాంటి ఏరియాలలో అయితే వర్షం కారణంగా అయితే భారీ వాటర్ అయితే రోడ్లపైన నిలుస్తూ ఉన్నాయి. అయితే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా టీం అలర్ట్ అయ్యింది. ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఆ వాటర్ను కూడా తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే వాతావరణానికి సంబంధించి కూడా వెదర్ ఆఫీసర్ కూడా ఇంతకు ముందే హెచ్చరికలు అయితే జారీ చేశారు. దాదాపు మరో గంట పాటు కూడా సిటీలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణానికి సంబంధించినటువంటి అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా జిహెచ్ఎంసీ పరిధిలోని సెంట్రల్ జోన్ ఏరియా ప్రాంతం ఏదైతే ఉందో ఆ ఏరియాలో కూడా భారీ కురిసే అవకాశం ఉందని చెప్పేసి వెదర్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా చూసుకుంటే ఇటు హైదరాబాద్తో పాటు కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. దాంతోపాటు ఇది ప్రధానంగా సిటీలో చూసుకున్నట్లయితే ఉదయం పూట ఇది ఆఫీసులకు వెళ్ళే సమయం కనుక ట్రాఫిక్కు సంబంధించినటువంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉన్నందున ఉదయం అందరూ కూడా ఆఫీసులకు వెళ్తూ ఉంటారు. ఈ సమయంలో ఇటు పంజాగుట్ట ఏరియా ప్రధానమైనటువంటి ఏరియా, ఇక్కడ నుంచి ఇదే సర్కిల్ గుండా అయితే ఇటు బంజారాహిల్స్ కానివ్వండి, లేదంటే హైటెక్ సిటీ లాంటి ప్రాంతాలకు కూడా వెళ్తూ ఉంటారు. ఈ ఏరియాలలో ట్రాఫిక్ అనేది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, నెమ్మదిగా స్లో మూమెంట్ అయితే కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి మరో గంట సేపు అయితే భారీ వర్షాలు ఉన్న కారణంగా అయితే పబ్లిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాతావరణానికి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్గా ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణలో కూడా దాదాపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతోటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పబ్లిక్ అంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. అదేవిధంగా అయితే భారీ వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ అయితే ఇప్పటి వరకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. సాధారణ నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి హైదరాబాద్ వాతావరణానికి సంబంధించినటువంటి అధికారులు మనతో చెప్తా ఉన్నారు. ప్రధానంగా సిటీలో అయితే ఈ వాటర్ ఫ్లో అనేటటువంటిది ఎక్కడెక్కడైతే లాగింగ్ జరుగుతూ ఉందో అక్కడైతే కూడా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా అందరికీ అలర్ట్ చేసిరు. సిబ్బందిని అందరినీ కూడా ఈ వాటర్ లాగింగ్ జరిగే ప్రదేశాలకైతే వాళ్ళని పంపించేసి వాటిని క్లియర్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఎక్కడెక్కడైతే ఉదయం పూట కాసేపు కురిసినటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే చెట్లు లాంటివి ఎక్కడైతే పడిపోయాయో అక్కడ కూడా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డిజాస్టర్స్ టీమ్ తోటి అంతా కూడా అదంతా క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు దాదాపు ఈ రోజుతో పాటు రేపు లేదా ఉదయం సాయంత్రం పూట వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి హైదరాబాద్కు సంబంధించినటువంటి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు.